హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. అది చూసే కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మేమంతా కలిసి ఒక మంచి ప్లేస్కి వచ్చాము. దాని గురించి అయితే మీకు చెప్తాను. అది ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో ఉన్న ఈ టెంపుల్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు మేము ఎంతమంది వెళ్ళాము అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మేమైతే దుర్గాదేవి నవరాత్రుల్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టెంపుల్ని అయితే విజిట్ చేస్తాం. అలాగే ఈ ఇయర్ కూడా ఏదన్నా ఒక టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయినాం. అందుకని ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న మల్కాపేట టెంపుల్కి అయితే వెళ్దాము అని అయితే డిసైడ్ అయినాం. అందరం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఊరికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. మేమంతా కలిసి ఆటోలో వెళ్దామని అయితే అనుకున్నాము. మా ఊరు నుండి వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ వాగు బ్రిడ్జ్ అనేది అయితే కూలిపోయింది. అందుకని వేరే నుండి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అట్లయితే తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అదేమో అంటారు కదా, గుడి చుట్టూ తిరిగి గుళ్ళకి వచ్చినామంటాం కదా, అట్లా అన్నమాట. అట్లా అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మేము ఏం చేసినామంటే ఆటోని అటు సైడ్ వాళ్ళని రమ్మని చెప్పేసి ఇంకా ఇక్కడ మా ఊరు వాగును అయితే దాటి అందరం కలిసి దాటి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఆటోలో అయితే ఎక్కినాము. మేము ఆటోలో ఎంతమంది వెళ్ళినాం అనేది అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే రిజర్వాయర్ పైన ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు. చుట్టూ పొలాలు, ఒక సైడ్ వాటర్, ఇంకొక సైడ్ ఇంకా వీటన్నిటికంటే ఎత్తు మీద ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చూడడానికైతే కన్నుల విందుగా ఉంటుంది. అలాగే మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే పెళ్ళిళ్ళకు ఫోటోషూట్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు ఇక్కడైతే ఫోటోషూట్స్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనకి ఇంకా గ్రీనరీ ఉన్నప్పుడు అయితే చేసుకుంటే అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చుట్టూ పొలాలు ఉంటాయి. వెనక సైడ్ మొత్తం టెంపుల్ వెనుక సైడ్ మొత్తం వాటర్ ఉంటాయి. అంటే మొత్తం రిజర్వాయర్ పైన ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ని చెల్మెడ ఆనందరావు గారు తన పుట్టిన ఊరికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ గుడిని అయితే కట్టించారు. ఈ గుడిని 2021 ఆగస్టులో అయితే చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అయితే భూమి పూజ చేయించారు. ఈ టెంపుల్ని 2024 ఏప్రిల్ 21 నాడైతే ఈ టెంపుల్ అయితే చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అయితే టెంపుల్ అయితే ఓపెనింగ్ అయితే చేశారు. ఈ గుడిని చెల్మెడ ఆనందరావు గారు, చెల్మెడ రాజేశ్వరరావు గారు అయితే ఇద్దరు కలిసి అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పూర్తి చేయించారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా బాగుంది. ఇంకా కొంచెం ఏదో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే. మేము ఇప్పుడు అంతకుముందు వెళ్ళినప్పుడైతే ఇంకా మా ఊరు వాళ్ళు అందరు వెళ్ళారంట. అప్పుడైతే ఇంకేం కంప్లీట్ కాలేదు. కానీ ఇప్పుడైతే మొత్తం లోపలైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం బయట ఏదో కొంచెం కంప్లీట్ కాలేదు. చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ చూపిస్తాను చూడండి. గుడి చుట్టూ మొత్తం చూపిస్తాను. గుడి లోపల కూడా చూపిస్తాను చూడండి. ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ గుడి లొకేషన్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఈ మల్కాపేటలో అయితే రామాలయం ఉంటుంది. ఈ రామాలయంలో హనుమంతుల వారు అలాగే భూదేవి, గోదాదేవి ఉంటారు. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అలాగే హనుమంతుల వారు కలిసి ఈ టెంపుల్ మధ్యలో అయితే ఉంటారు. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ప్లేస్ అయితే మస్తు ఉంటుంది. చుట్టూ ప్లేస్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి.